పాఠానికి ముందు ప్రశ్నలు ఉంటాయా, పాఠం అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయా? అంటే పాఠం అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉన్నాయంటే ఆ ప్రశ్నలకు సమాధానం అది. ఒక అద్భుతమైన మాట, రిస్క్ ఎక్కడుంటుందో దేవుని ద్వారా రెస్క్యూ అక్కడ ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. రిస్క్ అంటే సమస్య, రెస్క్యూ అని అంటే పరిష్కారం. దైవజనమా నమ్మండి, మీ జీవితంలో ఏ సమస్య చేత మీరు పీడించబడుతున్నా సమస్య రాకముందే పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అని హృదయంలో నుంచి నమ్మండి. అయ్యో ప్రభా, ఈ సమస్య వచ్చింది ఎలా, ఈ ఆపద వచ్చింది ఎలా, ఈ ఇబ్బంది వచ్చింది మేము ఎలా బ్రతకాలి, ఈ శోధనలు వచ్చాయి ఎలా బ్రతకాలి, ఓ తెలియని దిగులు నీ గుండెల్లో గూడు కట్టుకుంటే దేవుని బిడ్డ విశ్వసించు. కనానులో కరువు రాకమునిపే ఆ కరువు కాలంలో యాకోబు కుటుంబాన్ని పోషించడానికి యోసేపును ఐగుప్తు దేశంలో ఆశ్రయపురంగా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. కరువు వచ్చిన తర్వాత సిద్ధపరిచాడా, కరువు రాకమునిపే సిద్ధపరిచాడా? ఇక్కడ ఇశ్రాయేలీలు యూదులందరూ చంపబడాలి, ఈ మరణ శాసనం రాకమునిపే రాణిగా చేశాడా, మరణ శాసనం వచ్చిన తర్వాత రాణిగా చేశాడా? నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా నమ్మో, నీ సమస్యకు ముందే పరిష్కారాన్ని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అయితే సిద్ధపరిచిన పరిష్కారం వెంటనే నీకు కనపడదు, సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. కొన్నిసార్లు సమస్య వచ్చిన తర్వాత మనం చాలా కంగారు పడతాం. సమస్య వచ్చిన తర్వాత సమస్య వచ్చిందన్న సంగతి మనకు తెలిసిద్ది. దేవుడున్నాడే, నీకు సమస్య రాకమునిపే సమస్య వస్తుందని ఆయన ముందుగానే ఎరిగాడు. ఎందుకో చెప్పంటారా? ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. అయ్యా ఈ నీళ్లు చేదయ్యా, ఎట్లా మేము దాగేమయ్యా? మోషే కంగారు పడతా ఉంటే, మోషే ఎందుకు కంగారు పడతావు? ఆ చేదును విరగగొట్టే చెట్టును కూడా నేను ముందుగానే పక్కనే ఉంచా, కొమ్మను విరిచాడు, నీళ్ళల్లో వేశాడు, ఆ చేదు కాస్త మినరల్ వాటర్ అయిపోయినాయి, చేదు కాస్త మాధుర్యంగా మారిపోయింది. ఈ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. హామాను గాడి ద్వారా ఈ ఆపద రాబోతుందని ముందుగానే దేవుడు గుర్తించి ఎస్తేరును ఆశ్రయపురంగా ఆ స్థలంలో ముందుగానే దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఏ సమస్యతో మీరున్నా గుండెల్లో నుంచి నమ్మండి, ఆ సమస్యకు ముందే పరిష్కారాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు.